హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి ఎంత ప్లానింగ్ చేస్తున్నారంటే పోలీసులు, ఎప్పుడైతే ఆర్జీవీని అరెస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారో ఆ రోజు నైటే బయలుదేరిపోయి హైదరాబాద్ చేరుకున్నారు. ఎలా అంటే ఆర్జీవీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడో లేదో కూడా క్లారిటీ లేదు. బట్ ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి తీసుకెళ్లాలనేసి ఆర్జీవీని 10:30కి ఆర్జీవీ మెసేజ్ పెడితే 10:45 కల్లా వాళ్ళు ఆర్జీవీ డెన్‌లోకి వచ్చేసారంట. అంటే ఎంత పకడ్బందీ ప్లానింగ్‌తో ఆర్‌జీవిని ఎట్టాగైనా చుట్టి పట్టుకెళ్ళాలనేసి వాళ్ళ ప్లానింగ్ ఉంది. ఇప్పుడు ఆర్‌జీవి వాదన మనం వింటుంటే ఎంత కన్విన్సింగ్‌గా ఉందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఆర్‌జీవి ట్వీట్స్ కానీ ఏవైనా పెట్టింది ఎవరిపైన? చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళ పైన. ఆర్‌జీవి ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ పెట్టినటువంటి ట్వీట్స్ పైన రెస్పాండ్ అవుతూ వివిధ పోలీస్ స్టేషన్‌లో అన్‌నోన్ పర్సన్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిని కేసులు పెట్టారు. అంటే ఆ విక్టిమ్ కాదు కేస్ పెట్టింది. విక్టిమ్ అంటే అందుట్లో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదంటే సో కాల్డ్ బ్రహ్మిణి, గిమ్మిని ఈళ్ళంతా అంటారు. వాళ్ళెవరు అందుట్లో లేరు. ఎలా అంటే ఇది గేము వాడు సేఫ్ సైడ్ ఆడుతూ వాళ్ళ కార్యకర్తలతో కేసులు పెట్టిస్తూ ఉన్నారన్నమాట. ఇది గమనించిన ఆర్‌జీవి క్లియర్‌గా చెప్తున్నాడు. ఇప్పుడు ఏదైనా టీవీ చానెల్స్ అయినా, పేపర్ మీడియా అయినా, ఎవరైనా ఎలక్ట్రానిక్ మీడియా అయినా, ప్రింట్ మీడియా అయినా, సోషల్ మీడియా అయినా ఒక విషయాన్ని వ్యంగ్యంగా చెప్పాలంటే దే ఆర్ యూజింగ్ కార్టూన్స్. ఎప్పటినుంచో తెలుసు కార్టూన్స్ రూపంలో ఎలా ఎలా మనుషుల్ని ఆ సిట్యుయేషన్‌ని ఫన్నీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఎళ్తూ ఉంటారు. ఆ కార్టూన్‌గా చేయొచ్చు. వేరే వేరే పద్ధతుల్లో క్యారికేచర్స్ ద్వారా చేయొచ్చు. ఫన్నీ క్యారెక్టర్స్‌ని క్రియేట్ చేసేయొచ్చు. మీమ్స్ ద్వారా అయినా చేయొచ్చు. వీటన్నిటి పైన కేస్ పెట్టాలంటే ఇప్పుడు ఇండియాలోనే కాదు టోటల్ వరల్డ్ వైడ్ ఎవడిపైనైనా, ఎవడైనా ఎక్కడి నుంచైనా కేస్ పెట్టొచ్చు. అందరూ జైల్లోనే ఉంటారు. ఇంక్లూడింగ్ పోలీసులతో సహా. ఇది యాక్చువల్‌గా జరిగే సిట్యుయేషన్. కానీ దాన్ని సాకుగా చూపిస్తూ ఆర్‌జీవీ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చి ఎంత డ్రామా క్రియేట్ చేసాడో అది కూడా ఒకరు కాదు. ఒక 20 మంది పోలీసులొచ్చారు ఆయన్ని అరెస్ట్ చేయడానికి. ఎంతమందొచ్చినా సింపుల్‌గా అక్కడి నుంచి స్కిప్ కొట్టిన ఆర్‌జీవి, ఇప్పుడు సాక్షి టీవీకి కానీ, వేరే వేరే ఛానెల్స్‌కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. క్లియర్‌గా ఏం జరుగుతుంది? ఇదంతా ఎలా ప్లానింగ్ ప్రకారం చేస్తూ ఉన్నారు? అసలు ఇదనేది రాజ్యాంగానికి విరుద్ధం ఇలా కేసులు పెడతామంటూ ఆయన ఫైటు కోర్టుల నుంచి చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా కోర్ట్‌లో ఆర్‌జీవీకి సంబంధించిన కేస్ అనేది ఇలా క్వాష్ చేయాలి. ఇలా కేసెస్ అన్నీ ఏదో దురుద్దేశంతో వివిధ ప్రాంతాల్లో పెడుతున్నారు. క్వాష్ చేయండి అంటే జడ్జి గారు మండేకి వాయిదా వేశారంట. అండ్ అదే విధంగా రిట్ పిటిషన్ కూడా ఇప్పుడు జడ్జిమెంట్‌కి సిద్ధంగా ఉంది. ఈరోజు ఈవినింగ్ కల్లా రిట్‌లో ఏం చెప్తారు? ఎంతవరకు బెయిల్ పిటిషన్స్ అనేవి ముందస్తు బెయిల్‌కని కొన్ని సూచనలు పోలీసులకి ఇవ్వటం గాని జరుగుతూ ఉందనేది ఈరోజు ఈవినింగ్ కల్లా తెలిసిపోతుంది. ఓవరాల్‌గా మనం చూసుకున్నట్లయితే కక్ష సాధింపు చర్య కావాలని పగబట్టి వాళ్ళకి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పెట్టించటం. అది కూడా ఇంపార్టెంట్ కేస్ అని చెప్తూ ఉన్నారు. ఏం ఇంపార్టెంటు? 1 ½ ఇయర్ నుంచి లేని ఇంపార్టెన్స్ ఇప్పుడు ఎమర్జెన్సీగా ఇంపార్టెన్స్ ఎందుకవుతుంది? అంటూ ఆర్‌జీవి గారు క్వెషన్స్ అడగడం కూడా జరుగుతుంది. అంటే ఇది కంప్లీట్‌గా ఏం లేదు. ఇప్పుడు ఆయన్ని ఎత్తుకెళ్ళి ఏదో ఒకటి చేయాలన్నదే వాళ్ళ ఇంటెన్షన్. సో, దాని నుంచి చాలా తెలివిగా, చాలా సింపుల్‌గా మిస్ అయిన ఆర్‌జీవి నంబర్ ఆఫ్ వీడియోస్ ద్వారా ప్రజలకి జరుగుతున్న సిట్యుయేషన్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. తద్వారా ఆర్‌జీవికి చాలా రెస్పాన్స్ వస్తూ ఉంది. ప్రజలు కూడా నిజమే కదా! ఇలాగే చేయాలి ఇటువంటి సిట్యుయేషన్స్‌లో అనేసి ఆర్‌జీవికి మద్దతు పలకటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓవరాల్‌గా చూసుకుంటే ఇప్పటివరకు సోషల్ మీడియా పైన జరిగినటువంటి కక్ష సాధింపు చర్యలన్నీ ఒక ఎత్తైతే, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు భయపెట్టి నోరు నొక్కేసిన వాళ్ళలో పోసాని కృష్ణమురళి అండ్ ఆలీ ఇలా చాలామంది, శ్రీరెడ్డి ఇలా చాలామంది ఉన్నప్పటికీ, ఆర్‌జీవీ పైన అరెస్ట్ వారెంటు అన్నీ కేసులన్నీ వచ్చినప్పుడు ఆర్‌జీవీ కూడా అలాగే లొంగిపోయి పాపం సరెండర్ అయిపోతాడేమో అనేసి అందరూ ఉన్నారు. ఆర్‌జీవీ పని కూడా అయిపోయింది. జైల్‌లో ఏస్తారు, మక్కలు ఇరక్కొడతారు, బొక్కలు పగలగొడతారు అనేసి. బట్ అదేం జరగలేదు. ఓవరాల్‌గా ఆర్‌జీవీ ఫైట్ చేయటానికి డిసైడెడ్. ఎందుకంటే కమిట్మెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా తను చేసిన దాని పైన నిలబడతాడు. ఎందుకంటే ఆడు చేసింది తప్పై ఉండదు కంపల్సరీ. వ్యంగ్యంగా ఏదైనా చేసుండొచ్చు. ఏదైనా పోస్టర్స్‌లో క్యారికేచర్స్ అవి ఇవి పెట్టేసి కొద్దిగా కార్టూన్ లుక్ ఇచ్చుండొచ్చు.
వీటన్నిటికి అరెస్ట్ చేసేటట్లయితే ఇంకా ఆంధ్రప్రదేశ్ కాదు టోటల్ వరల్డ్ వైడ్‌లో చాలామంది కార్టూనిస్ట్‌లని, చాలామంది మీమర్స్‌ని, చాలామంది ఎవరైతే ఇలా ఫన్నీగా, ఫంకీగా రాస్తూ ఉంటారో వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టవలసిన సిట్యుయేషన్ ఉంటుంది. ఓవరాల్‌గా ఆర్‌జీవి అయితే సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నారు. ఫైట్ చేస్తూ ఉన్నారు. అలా ఫైటింగ్ స్పిరిట్ ఇప్పుడున్న సోషల్ మీడియా కార్యకర్తలందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆర్‌జీవి గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ మెసేజ్ టు దిస్ ఎంటైర్ సిస్టమ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.